హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీతా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఇంట్లో అప్పుడప్పుడు కూరగాయలు మిగిలిపోయి ఉంటాయి కదండి. ఒకసారి ఇట్లా రైస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే రైస్ కడిగి పక్కన పెట్టేసుకోండి. తర్వాత నా దగ్గర అయితే కూరగాయల్లో చిక్కుడుకాయ, వంకాయ ఉందండి. నేను ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము కడాయి పెట్టేసుకొని, కడాయి అంటే నేను కుక్కర్ పెట్టుకున్నాను అండి. మీరు నార్మల్గా చేసుకుంటే నార్మల్ కడాయిలో అయినా చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ మనం ఆయిల్లో వేసుకున్నాం. నేను ఆయిల్ వేసిన తర్వాత ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఇవి బాగా మగ్గిన తర్వాత చింతపండు మనం యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఈ గ్రేవీ మంచి గ్రేవీలాగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని అందులో అన్నం వేసేసుకోండి. అన్నం వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా ఉంచండి, ఫ్లేవర్ అన్నది అన్నంకి పట్టుకునేంత వరకు. తర్వాత మనము రైస్కి తగ్గ వాటర్ వేసేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకొని మనకు విజిల్స్కి పెట్టేసుకోవడమేనండి. సాల్ట్ అయితే మీ రుచికి తగ్గట్టు వేసేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ అన్నం రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.